విశ్రాంతి దినము నుండి ఈ విశ్రాంతి దినము వరకు మనలను తన సజీవ లెక్కలు కాచిన ప్రభువుకు గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంతో శ్రేష్టకరమైన సమయంలో మనమున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని కూడిన వాక్యోపదేశంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అయ్యా, బలహీనుడను అల్పుడను తండ్రి, ఇదిగో మీ చేతిగా పూజిస్తున్నాను. నా ద్వారా కాకుండా మీరే మీ బిడ్డలతో మాట్లాడండి. మీ బిడ్డలకు కావలసిన ఆహారమును ప్రభువా పరలోకము నుండి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృప కలిగిన నీ నామమును స్తుతించే అనుభవమును ఇంకనూ మాకు దయచేయండి. వెతుకుతూ ఉన్నప్పుడు ప్రభువా నీ బిడ్డలు వారి హృదయాల్లో ఆ మాటలు దాచుకొని వారి నిత్య జీవితంలో ఉపయోగపడే రీతిగా సహాయం చేసి నన్ను మీరు బలపరచండి. నీ బిడ్డలతో తండ్రి మీరే మాట్లాడి ముందుగా నడిచి మీ అడుగుజాడము నడిపించాలని యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా అంశం, దేవుడు ఎలా మీ మీద కనికరపడతాడు. దేవుడు ఎలాగ మీ మీద కనికరపడతాడు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మన మీద ఏ విధంగా కనికరపడతారు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కింగ్స్ 2:13-23 పార్ట్. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. రెండవ రాజుల గ్రంథం 23. యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనలను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయవలగా ఇప్పటికి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. చలమా. యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి. రెండు 2019 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు 4వ తారీఖు భూమి మీదకు వచ్చారు. భూమి మీదకు వచ్చిన ప్రభువు మన పాపముల నిమిత్తము కలువరి శిలువలో మరణించి, మాట్లాడకూడదు ఎవరు, తను కలువరి శిలువలో యాగమైపోయి రక్షణ మార్గమును మనము అనుభవించాలని ఆయన మన కొరకు మరణించారు. ఆ ప్రభు అంటున్నారు, నేను నీ యందు జాలిపడి నేను నీ యందు దయ ఉంచుతాను. అనేకమైన కుటుంబాలలో అనేక మంది జీవితాలలో
ఎదుటి వ్యక్తి మీద జారిపడే ఆలోచనలను కోల్పోతున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడా, నీ స్నేహితుడి మీద, నీ కుటుంబంలో నీ తల్లి మీద, నీ తండ్రి మీద నువ్వు జారి పడుతున్నావా? దేవుడు నీ మీద జారి పడుతున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ప్రభువు వారు మన మీద జారి పడకపోతే మనమే పాటి వాడము? గుర్తుపెట్టుకో, ఒకసారి ఆలోచించు. నీవు నా మీద జారి పడుతున్నావు కనుక ఆ యొక్క ప్రేమతో నేను ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నానా? క్వశ్చన్ మార్క్ హృదయంలో. దేవుడు నీ మీద జారి పడుతున్నాడు. జారి పడు సమయంలో నువ్వు ఏది అడిగినను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నాకు భవనము కావాలి ప్రభు అని ప్రార్థిస్తే నిన్ను ప్రేమించే ప్రభు నీకు దయచేయడా? దయచేస్తాడు. ఆనాడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము నాకు దయచేయి ప్రభు అని ప్రార్థిస్తే నీకు జ్ఞానము దయచేయడా? దయచేస్తాడు. ఒక చిన్న సంఘటన చెప్పమంటారా? భక్తుడైన సొలొమోను కాలంలో దావీదు మహారాజు చనిపోయిన తదనంతరం రాజు ఎవరు? సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను. అయితే సభ మీద కూర్చొని, సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చుతుండగా అక్కడ ఉన్న జ్ఞానులందరూ ఆయన్ని ఎగతాళి చేశారు. ఈ పసివాడు, ఈ చిన్న వ్యక్తి ఏ విధంగా తీర్పు తీరుస్తాడు? ఇతడికి అసలు జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? అసలు రాదు కదా అని ఎగతాళి చేస్తూ ఉంటే పరలోకమందున్న దేవుడికి కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. అప్పుడు సొలొమోను సింహాసనం దిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రెండు చేతులు పట్టుకొని, ప్రభు పాదాలను పట్టుకొని, మోకాళ్ళు ఇగుని ఆకాశం వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాడు. ఏమని తెలుసా? నాకు ఐశ్వర్యం వద్దు, నాకు డబ్బు, ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు ఏమీ వద్దు. నీ ప్రజలను సత్య మార్గంలో నడిపించుటకు నాకు జ్ఞానమును దయచేయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును కనపరుద్దాం. నీ ప్రజలను ఒక నీతికరమైన మార్గంలో నడిపించుటకు నాకు మీరు జ్ఞానము ఇవ్వండి అని రాత్రంతా గోజారి అడుగుతున్నాడు ప్రభువుని. ప్రభువును అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ రాత్రికాల సమయంలో అతనితో మాట్లాడడం జరిగింది. మరుసటి రోజు తెల్లవారుతూ ఉండగా సభ తీర్చడానికి వెళ్ళాలి సొలొమోను. అయితే సింహాసనం మీద కూర్చున్నాడు సొలొమోను. తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇద్దరు వ్యక్తులు వచ్చి వారి సమాధానమును చెబుతున్నారు. చెబుతూ ఉంటే వారికి దేవుడిచ్చిన జ్ఞానముతో సొలొమోను వారిద్దరి మధ్య ప్రేమను కుదుటపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తీర్పును తీర్చాడు. అప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులు పరిసయ్యులు ఏమన్నారు తెలుసా? ఇతనికి ఇంతటి జ్ఞానము ఎక్కడ నుండి వచ్చినది? ఒక్క రాత్రిలోనే ఇతనికి ఇంతటి జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను ఇచ్చిన సమాధానము, నా దేవుడే నాకు జ్ఞానమును కలుగ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి జ్ఞానమును అడుగుతున్నావా? ఈ లోకంలో బ్రతకాలంటే జ్ఞానము కావాలి. ఈ లోక మాలిన్యం నుండి నువ్వు వేరుగా బ్రతికి నీ జీవితాన్ని
నీతిగా నడిపించుకోవాలంటే నీకు జ్ఞానము కావాలి సుమా. జ్ఞానము లేని వాడైతే నేను వ్యర్థుడను. పౌలు అంటాడు కదా, సిలువను కూర్చిన వార్తను నేను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఆ ఒక్కటే మాట కాదు పౌలు ప్రకటిస్తున్నది, ప్రార్థన చెయ్యని వాడనైతే నాకు శ్రమ, జ్ఞానము లేని వాడనైతే నాకు శ్రమ. వినయ విధేయతలు నా యందు ఉండకపోతే అది నాకు శ్రమ. సిలువను గూర్చిన వార్తను నేను ప్రకటించకపోతే అది నాకు శ్రమ. దేవుడు నీ ఎదుట జాలి పడతాడు. జాలి పడాలంటే నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కన్నీరు కాల్చి ప్రార్థించడం. ఆయన వారి మీద కనికర పడతాడు, జాలి పడతాడు, ప్రేమను చూపిస్తాడు, దయను చూపిస్తాడు. ఒక వ్యక్తి మన మీద జాలి పడ్డాడంటే ఎన్ని రోజులు పడతాడు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఈ తర్వాత జాలి పడతాడా? పడడు. కానీ దేవుడు ఇహలోకమును పరలోకములో కూడా నీ మీద జాలి పడతాడు. అలాంటి దేవుడు నేను పిలుస్తున్నాడు, రా నా మందిరానికి, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. గత వారంలో జరిగిన సంఘటన చిన్న సాక్ష్యం చెప్పమంటారా? 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు, డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్. అన్నా, గత రాసిన అక్టోబర్లో రిజల్ట్స్ వచ్చాయి, మేము ఫెయిల్ అయిపోయామన్నా అన్నారు. పరీక్షలు రాశారు, ఫెయిల్ అయ్యారు. అయితే ఏం చెయ్యాలనుకుంటున్నారు అన్నారు. మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని పాస్ చేస్తాడు అని వాళ్ళు చెప్పగా చాలా సంతోషించారు. అయితే తక్షణమే మందిరంలో కన్నీరు కార్చి ప్రార్థించాను. గత వారంలో రిజల్ట్స్ వచ్చాయి, వాళ్ళిద్దరూ పాస్ అయ్యారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళిద్దరూ పాస్ అయ్యారు. ఆ ఇద్దరికి వేరే వాళ్ళు ఏమన్నారంటే, చర్చికి వెళ్తే దేవుడు పాస్ చేస్తాడా? మిమ్మల్ని చేస్తాడా? నిగతాలు చేశాడు. వాళ్ళు చాలా కుంగిపోయారు. కుంగిపోయి వాళ్ళ వైపు నాకు చూస్తూ ఉంటే నా కళ్ళల్లో కన్నీళ్లు మొదలయ్యాయి. ఎగ్జామ్ బాగానే రాశారు, కానీ ఫెయిల్ అయ్యారు. ఏంటి ప్రభు అంటే, ప్రభువు అర్ధరాత్రి 3:30 సమయంలో ఒక దర్శనమును వీధి యందు నా చిత్తమును నెరవేర్చుటకే నేను ఆపాను పని. ఒక శ్రమ నీకు వచ్చి ఉన్నదంటే అక్కడ ప్రభు చిత్తం ఏర్పాటు చేయబడి ఉన్నదని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. వాళ్ళిద్దరు పాస్ అయ్యారు, సంతోషంగా ఉన్నారు. రాత్రి వాళ్ళ అమ్మ నాతో చెప్తున్న సాక్ష్యం, నా కొడుకు పాస్ అవుతాడనే నమ్మకం నాకు లేదయ్యా, కానీ మీరు ప్రార్థన చేశారు, నా కొడుకు పాస్ అయ్యాడయ్యా. ప్రార్థన చేసింది నేనైతే ఆ కార్యము నెరవేర్చినది ఎవరు? ప్రభు. మనిషిగా నేనేం చేయలేదు కదా, ప్రార్థన మాత్రమే చేశాను. అక్కడ తన కార్యమును ప్రకటించబడటకు, అక్కడ తన కార్యమును నెరవేర్చుటకు సంసిద్ధుడే ఉన్నది దేవుడు. మనిషిగా నేనేం చేయలేను. దైవ చిత్తము లేకపోతే నేనేం చేయలేను. నమ్మో, దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడని, దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నేను నిలబెట్టబోతున్నాడని, తన జాలిని దయను నీ మీద చూపిస్తున్నాడని నువ్వు నమ్మాలి. నమ్మిన రోజు ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా కనికరపడతాడు?
ఏం చేస్తాడు దేవుడు మన మీద? ముందుగా జాలి పడతాడు. జాలి పడేవాడు క్రీస్తు ప్రభుల వారు. జాలి పడేవాడు క్రీస్తు ప్రభుల రెండో పాఠం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనం. యెషయా రాసిన పుస్తకం 49:13. శ్రమనందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఏంటంట? శ్రమ నొందిన తన జనులయందు యెహోవా జాలిపడ్డాడు. బాగా అలసిపోయి వస్తావు, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి. మీ భర్త గాని మీ భార్య గాని మీ మీద జాలిపడి వేడివేడి నీళ్లు పెడతారు, బాగా స్నానం చేస్తాం, రెడీ అయ్యి అలసిపోయి ఉంటారు కదా, బాగా ఆకలిస్తూ ఉంటుంది. అయినా కళ్ళేమో నిద్రను లాగుతూ ఉంటుంది, నిద్రపోదాం 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 అని. అయితే నువ్వు నిద్రపోతావు. నీ భార్య గాని నీ భర్త గాని నీ యందు జారిపడి నిన్ను లేపి భోజనం పెడతారు. అది భార్య భర్తల ప్రేమ. నా భర్త పగలంతా పనిచేశాడు, లేదా నా భార్య పగలంతా కుటుంబం కొరకు శ్రమించింది, నేను నా భర్త యందు లేదా నా భార్య యందు నేను జాలి పడకపోతే ఎవరు జాలి పడతారు? ఆలోచన మనకి రావాలి. ఆలోచన మనకి రావాలంటే దినదినము ప్రభు సన్నిధికి రావాలి. యెహోవా నీ మీద జాలి పడతాడు. రెండవది యెషయా గ్రంథం 13వ అధ్యాయం 49:13 అంటాడు, శ్రమ నొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. పర్వతాలారా ఆనంద ధ్వని చేయుడి. ఎవరు? ఆకాశము, భూమియు, పర్వతము దేవుని యందు ఆనంద ధ్వని చేస్తూ ఉంటాయి, కానీ మనుషుడు మాత్రం చేయట్లేదు. ఎంత కఠినమైన హృదయం అంటే మనిషిది. దేవుడు అన్ని మనకి ఇవ్వాలి, కానీ దేవుని మందిరానికి రావడానికి మాత్రం మనకు మనసు ఒప్పదు. మనం ఎంత తప్పు చేసినా దేవుడు మనల్ని క్షమించాలి, కానీ క్షమించకపోతే దేవుని సన్నిధానికి రాము. అలా ఉంది మానవ హృదయం. కానీ దేవుని హృదయం, నువ్వు శ్రమ పడిన తరువాత ఆయన ఖచ్చితంగా నీకు ప్రతిఫలమును ఇస్తాడు. ప్రతిఫలమును ఇచ్చువాడు యెహోవా. ప్రతిఫలమును ఇచ్చువాడు దేవుడు. పగలంతా శ్రమించావు, రాత్రికి మంచి గాఢ నిద్రను కలుగజేస్తాడు ప్రభు. మరలా మరుసటి రోజు లేచి పనికి వెళ్ళిపోతాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-10 చరణం. కొత్త నిబంధన గ్రంథం యోహాను సువార్త 9వ అధ్యాయం 1-10 వరకు. జాన్ చాప్టర్ 9 1-10. ఆయన మార్గమును పోచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశారయ్యా? వీడా వీని కన్నవారా అని దేవుని అడగగా, యేసు వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ
దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వ్యక్తి, అతనికి గుడ్డితనం సంభవించిందంటే అతనేం పాపం చేయలేదు. అలాగని తనను కన్న తల్లి తండ్రి కూడా పాపము చేయలేదు. మరి ఎందుకు అతనికి గుడ్డితనం సంభవించింది? ఎందుకు? దేవుని క్రియలు అతని యందు నెరవేర్చుటకు అతనికి ఆ యొక్క వ్యాధి సంభవించింది. గమనించండి, దేవుడు ఏదైనా నీ జీవితంలో నెరవేర్చాలంటే కొన్ని దినాలు ఎదురు చూస్తాడు. తర్వాత చరణాలు అంటాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచూ ఉండదు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడు పని చేయలేడు. పగలుంటుంది, నన్ను పంపాడే, నా దేవుని సువార్త నేను ప్రకటించాలి కదా. పగలున్నంత సేపే. రాత్రి వేళలో రాత్రి సంభవించుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ పని చేయడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకములకు వెలుగని చెప్పండి. ప్రభు ఏమంటాడు తెలుసా? గుడ్డివాడిని దేవుడు ఉమ్ము ఊసి బురదగా చేసి ఆ బురదను తీసి అతని కంటికి రాస్తాడు. కంటికి రాసిన తరువాత పక్కన కోనేటి ఒకటి ఉంటుంది. ఆ కోనేటిలో వెళ్ళి నీ కన్నులను కడుక్కొనమని ఆ గుడ్డివాడికి చెబుతాడు. ఎప్పుడైతే కోనేటికి వెళ్తాడో, కోనేటిలో దిగిన తర్వాత ఆ కోనేటిలో తన కళ్ళను కడుక్కుంటాడు. కడుక్కున్న వెంటనే అతనికి కనులు ప్రాప్తించబడతాయి. చూస్తాడు, నేను లోకమును చూస్తున్నాను, నేను నిన్ను చూస్తున్నాను ప్రభువా అని గంతులేస్తాడు. దేవుడు ఈ లోకంలోకి వచ్చింది నిన్ను, నీ మీద జాలి పడడానికి, నిన్ను స్వస్థపరచుటకు. నిన్ను ఓదార్చుటకు ప్రభు భూమి మీదకి వచ్చాడు. దేవుడు తప్ప నీ మీద ఎవరు జాలి పడరు సుమా. దేవుడు తప్ప నిన్నెవరు స్వస్థపరచలేరు. స్వస్థపరచాలంటే అది దేవునికి సాధ్యం. నమ్ముతావా? దేవుడు నీలో ఉన్నాడని, నీతో ఉంటాడని నమ్మాలి. మనం నమ్మినప్పుడే విజయాన్ని పొందుతాం. విలువేలేని నన్ను ప్రేమించి విలువైన నీ ప్రాణం త్యాగము చేశావు. విలువేలేని నన్ను ప్రేమించి విలువైన నీ ప్రాణం త్యాగము చేశావు. త్యాగశీలుడా నా ప్రాణ ప్రియుడా, నీ సహవాసానికి నన్ను పిలచి వరములు పంచావయ్యా. నీ సహవాసానికి నన్ను పిలచి మమతను పంచావయ్యా. నీవు నాపైన చూపిన అనురాగమే యుగ యుగాల అనుబంధమైనందునా నా హృదయము హర్షించెను, సంతోషగానము చేయుచున్నది. నీ హృదయం సంతోషగానము చేయాలి. దేవుడు మేలు చేస్తేనే నీ హృదయం సంతోషగానం చేస్తుందా? కాదు. దేవుడు చేయకపోయినా చేయాలి. దేవుడు నీతో మాట్లాడకపోయినా ఆయన ఆరాధించాలి.
కొంతకాలం వేచి చూడు, ప్రభు నీతో మాట్లాడతాడు. అన్నాడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, యాకోబును సందర్శించిన దేవుడు, దానియేలును పిలిచి నువ్వు నా బహుప్రియుడు అని సెలవిచ్చిన దేవుడు నిన్ను ఏదో ఒక రోజు పిలుస్తాడు. పిలిచి నువ్వు నా సొత్తు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా బిడ్డ అని ప్రభు సెలవిస్తాడు. ఆయన సెలవివ్వాలంటే మనము ఆయన యందు నమ్మిక ఉంచాలి. మూడో మాట, మన దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుతారా? లూకా సువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. మన కొరకు ఎవరు పుట్టారు? దేవుడు, రక్షకుడు. యేసు అంటే అర్థం రక్షకుడు. యెషయా గ్రంథంలో ఏమైంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆలోచనకర్త. సరే గుర్తుపెట్టుకో, దేవునికి ఏమని పేరుంది? నేను ఇక్కడికి వచ్చిన క్రొత్తలో చెప్పారు, ఆయన ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? ఈ లోకంలో విశ్వాసమైన మనమేమని పిలుస్తాం? ఆయన ఆశ్చర్యకరుడు చెప్తారు కదా. ఎవరైనా ఆ అస్వస్థతగా ఉన్నప్పుడు, రోగిగా ఉన్నప్పుడు అతని యొద్దకెళ్ళి చెప్తారు కదా, నా దేవుడు స్వస్థపరిచేవాడు, నా దేవుడు ఆశ్చర్యకరుడని. ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరుంది. జ్ఞాపకం చేసుకో సహోదరుడు, సహోదరి. దేవుడు మొదటిగా నీ మీద జాలి పడతాడు, రెండవదిగా నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు, మూడవదిగా కష్టాల్లో ఉన్న నిన్ను ఓదార్చడానికి ప్రభు భూమి మీదకి వచ్చాడు. శ్రమలన్నీ నాకే వస్తున్నాయి, కష్టాలన్నీ నాకే వస్తున్నాయి అని కృంగిపోతున్నావా? ఆ కాలంలో యోగుకు కూడా శ్రమలు వచ్చాయి సుమా. యోగు కూడా కష్టాలు, బాధలు వచ్చాయి. భార్య చెబుతుంది, నేను స్వస్థపరచలేడు దేవుడు, నీ దేవుడు లేడు, వదిలేయి ఆయన్ని, వదిలేయి అని చెబుతూ ఉంటే యోగు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు. భార్యలో ఎవరున్నారు? సాతానుగాడు ఉన్నాడు. ఒక విషయం చెప్పంటారా, దేవుడు వదిలేశాడు అనుకో, ఆ వ్యాధితో ఇతడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏమో ఇంకో పెళ్లి చేసుకోవచ్చు.
ఆ జ్ఞానమును కలుగ చేశాడు సాతాను యోబు భార్యకి. కానీ యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకు. ప్రభేమని సాక్ష్యం ఇస్తాడు తెలుసా? ఊజు దేశమందు నీతిమంతుడైన యోబు ఒకడు ఉన్నాడు, యథార్థవంతుడితడు. మరి మన కొరకు ప్రభు సాక్ష్యం ఇవ్వాలంటే మనం ఏ విధంగా ఈ భూమి మీద ఉన్నాం? భారతదేశమందు నీతిమంతుడు నా కొడుకు నా కుమార్తె ఉన్నారని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి కదా. ఆయన సాక్ష్యం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఊజు దేశమందు ఉన్నాడు నీతిమంతుడైన యోబు. సమస్తమును కోల్పోయాడు యోబు. సమస్తమును కోల్పోయి వ్యాధి సంభవించిన తరువాత కొడుకులు, కూతురు, అల్లుడు, బంధువులు, మిత్రులు అందరూ దూషించారు, దూరపరిచారు. ఆస్తిపాస్తులన్నీ కొడుకు కూతుర్ల పేరు మీద రాసేశాడు. రోడ్డు మీద పడిపోయాడు. కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మా తల్లంటుంది, మీ నాన్న జబ్బుతో బాధపడుతున్నాడమ్మా, కొన్నాళ్ళు మీ ఇంట్లో ఆధారం ఇవ్వరా, ఆదరించరా అంటే కూతురు ఆదరించలేదు. కొడుకు దగ్గరికి వెళ్ళాడు. కొడుకు అన్నాడు సరే అని అనుకున్నాడు. కానీ అంతలో భార్య పిలిచి, మీ అన్నయ్య ఉన్నాడుగా, మీ తమ్ముడు ఉన్నాడుగా, మీ అక్క కూడా ఉందిగా, వాళ్ళే ఆదరించినప్పుడు మనమేనా ఆదరించేదా? అలా తినటానికి కూడా తిండి లేని పరిస్థితిలో యోబు ఆ పరిస్థితికి దగ్గరైపోయాడు. పశువులు కట్టేసే కొట్టము, ఆ కొట్టంలో ఒక దీపమును వెలిగించుకొని బ్రతుకుతున్నారు భార్యాభర్తలిద్దరు. భార్య రోడ్డు మీదకి వెళ్ళి అడుగుతుంది, యోబు దాహం దాహం అని, ఆహారం అని పరితపిస్తున్నాడు. ఆకలి అవుతుంది బాగా, ఎన్ని రోజులైందో భోజించక, నీళ్లు లేవు తాగడానికి. రోడ్డు మీదకి వెళ్ళి అడుగుతుంది, అయ్యా ఒక్క రూపాయి దానం చేయరా, ఒక్క రూపాయి దానం చేయరా, ఒక ముద్ద అన్నం పెట్టరా, నా భర్త చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఏడుస్తుంది. కొంతమంది రోడ్డు మీద ఎడబాటు చేస్తున్నారు ఆమెని. అంతటి శ్రమ కూడా ఆయనకి. అయితే యోబు బాగా ప్రార్థన చేస్తున్నాడు. నా దేవుని వలన కలిగినది కాదు ఇది, నాకు సాతాను వలన కలిగినది. ఒకవేళ నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమోనని ఆయన ఆ విషయం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన స్నేహితుడు కొడుకు ఒకడు వేరే దేశానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి ఒక ఉత్తరం రాశాడు. అయ్యా, మా తండ్రి గారు పేద స్థితిలో ఉన్నప్పుడు మీరు ఆదరించి ఒక ముద్ద అన్నం పెట్టారు. అన్నం పెట్టినందుకు ఇదిగో నేను మీకు ₹1,00,00,000 ఇస్తున్నాను, తీసుకోండి అని ఒక చెక్కు రాసి లెటర్ ద్వారా పంపించాడు, ఉత్తరం ద్వారా. సరాసరిగా ఆ ఉత్తరము యోబుకి చేరింది. యోబు అనుకుంటున్నాడు, దేవుడు ఇక మనల్ని ప్రేమించడం ప్రారంభిస్తున్నాడు. మన యుద్ధ నుండి వెళ్ళిన ప్రతి వాడు మన యుద్ధకు వస్తున్నారు. నేను ఆ రోజు చెప్పాను కదా, నేను దేవుడిని నమ్మాను, నా దేవుడు నన్ను వదలడని, నా దేవుడు నన్ను ఎప్పటికీ వదలడని తన భార్యతో చెప్తున్నాడు. తర్వాత వేరొక వ్యక్తి వచ్చి తన స్నేహితుని యొక్క అప్పును కూడా యోబే కడతాడు. కట్టినప్పుడు ఏమనంటాడు తెలుసా? ఆ వ్యక్తి వచ్చి నా అప్పును నువ్వు కట్టి నీ ఇల్లును తీసుకెళ్ళంటాడు. దోచుకున్నాడు కదా ఇంటిని. స్నేహితుడు అప్పు నేను కడతానని ఒప్పుకున్నాడు, కట్టలేకపోయాడు. కూతురు, అల్లుళ్ళు, కొడుకులందరూ వదిలేశారు. వదిలేసిన తర్వాత
ఆ ఇంటిని వాళ్ళ మీదకి, ఆయన పేరు మీదకి రాసేశారు. ఎప్పుడైతే వేరొక దేశం నుండి ఆయన యొద్దకు డబ్బు పంపబడిందో అప్పుడు ఆ వ్యక్తి వచ్చి, అయ్యా మీరెంత నీతిమంతులో నాకు ఇప్పుడు అర్థమైంది, నా డబ్బులు మీరు ఇవ్వనవసరం లేదు, మీ ఇల్లు మీరే తీసుకోండి. అప్పుడు దేవుడు వారు ఎందుకు చేయాలనుకున్న అద్భుతమైన కార్యాలు ఒక్కొక్కటి చేస్తున్నాడు. నిద్రించాడు యోగు రాత్రి వేళ 3:30 సమయంలో 4వ ఏకువ జామున అతను కుండుంది కదా, అది ఎటు మటమాయమైందో. అరుణోదయం లేచి బయటికి వెళుతూ ఉంటే భార్య చూసి, అయ్యా మీకెంత ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన అడగ్గా తను వేసుకున్న వస్త్రమును పైకి తీసి చూస్తే పుండు మాయమైంది. అప్పుడు ఆయన అన్నాడు, నేను నా దేవుని నమ్మాను, నా దేవుడు నా జీవితంలో మేలు చేశాడు. గట్టిగా చెప్పకూడదు. ఆయన దేవుని నమ్మాడు. దేవుని నమ్మినప్పుడు సమస్తమును కోల్పోయాడు, తిరిగి రెండింతలుగా పొందాడు. అందరూ దూషించారు, భార్య కూడా దూషించింది. స్తోత్రం అంటావు, దేవుడిని దూషించి చావురానా? చావు విరగడం అయింది అంతే కదా అనేది. ఎవరైనా మనం ఇసుకిస్తూ ఉంటే అదే మనం నోట్లో వచ్చేది కాదు సుమా. ఎందుకు ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఇంకా పడిపోలేదంటే, ఆయన ఇంకా ప్రభుని ప్రార్థిస్తున్నాడంటే దేవుని మీద ఆయన పెంచుకున్న ప్రేమే, ప్రభు కృప ఆ వ్యక్తి యందు ఉన్నది. ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? కొన్ని మనం కోల్పోతున్నాం, వాటిని మనం తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నామా? లేదు, ఇంకా ఇది నాకు చెందదు అనుకొని వదిలేస్తున్నారా? కోల్పోయినది తిరిగి పొందడంలో ఉన్న ఆనందం వేరొకటిది లేదు. తిరిగి పొందారు యోగు. అందరూ వచ్చి మరలా ఆయన దగ్గరకు వచ్చారు. దేవాలయంలో యోగు ఏమని సాక్ష్యం ఇస్తాడో తెలుసా? సాతాను నన్ను పడేయాలని అనేక పన్నాంగాలు పట్టింది, కానీ నా దేవుడు నన్ను వదలలేదు. అందుకు నేను నా దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దేవునికి నువ్వు కృతజ్ఞుడవై ఉన్నావా? నీ జీవితం ఇప్పుడు బాగలేదు సుమా, నీ జీవితంలో మేలులు జరగట్లేదు, అలాగని దేవుడిని వదిలేకున్నాడు బాబు. దేవుడు నీ జీవితంలో మేలులు చేయట్లేదంటే ఏదో ఒక రోజు నీ జీవితంలో ఒక అద్భుతము చేయబోతున్నాడని విశ్వసించు. 4వ మాట, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 11-12 వచనాలు. ఇర్మియా 42:11. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడుకుడే. అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. 4వ మాట ఏంటి? దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకెవరు లేరయ్యా అని ఎప్పుడు అనుకోవాలండి. నాకు దేవుడు తోడుగా ఉన్నాడని సంతోషంగా చెప్పండి. నన్ను సృజించిన సృష్టికర్త నాకు తోడుగా ఉన్నాడు. నీ తల్లి నిన్ను మరిచినా, నీ బంధువులు నిన్ను వేరుపరిచినా దేవుడు నిన్ను ఏమాత్రం వదిలిపెట్టాడు. వదిలిపెట్టే దేవుడు అన్న దేవుడు కాదు కదా. మరి మనం ఏం చేస్తున్నాం? ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కాల్చాలి. అయ్యా నా జీవితంలో మేలు చేయి, నా జీవితాన్ని బాగు చేయి. లోకంలో ఉన్న యవనస్తులందరూ ఇరువని సన్నిధికి రావాలి అని మీరు ప్రార్థన చేస్తేనే అందరూ మందిరాలకు వస్తారు.
త్రాగుడికి బానిసవుతున్న ప్రతి వ్యక్తి నీ యొక్క దర్శనంలో చూడాలి. తను చేస్తున్న తప్పుడు కార్యమును తెలుసుకొని నీ సన్నిధిలో పాల్పడాలి, పొందాలి. ఒక ప్రశ్న ఏమంటారా? దేవుని నమ్ముకొని ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు? 30-40 సంవత్సరాలు అయ్యింది నాకు తెలిసి. మరి ఎన్ని ఆత్మల్ని రక్షించారు ప్రభు యొద్దకి? ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గరికి నడిపించారా? క్వశ్చన్ మార్క్. ఒక్క ఆత్మ నీ వల్ల దేవుడి సన్నిధికి ఒక్క ఆత్మ అయిన వచ్చిందా? నా మాట కాదండి. మరణించిన తదనంతరము పరలోకములో లెక్కుండిద్ది. ఎలా ఉన్నావు నువ్వు భూమి మీద? చెప్పా కదా, తల్లికి 3 తీర్పులు, తండ్రికి 3 తీర్పులు, అలాగే పిల్లలకు కూడా 3 తీర్పులే ఉంటాయి. ఇంటి యజమానికి ఇంకో తీర్పు కూడా ఉండింది. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, ఎన్ని ఆత్మల్ని రక్షించావు? నీ వల్ల నా ఆలయానికి ఎన్ని ఆత్మలు వచ్చాయి? ఒక్క ఆత్మని రక్షించు. పుట్టుక నుండి మరణించేంత వరకు ఒక్క ఆత్మనైనా మనం రక్షించలేమా? నువ్వు చేయాల్సిన పనేం లేదు, ప్రార్థన చేయడం మాత్రం చేయి. దేవుడే ఆ వ్యక్తిని నడిపిస్తాడు. ఏ వ్యక్తి కొరకైతే నువ్వు అంతగా బాధపడుతున్నావో, ఆలోచిస్తున్నావో, ఆధారంగా ఉన్నావో ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి సుమా. దేవా, నీ చిత్తమైతే నా బిడ్డ ప్రభువా నీ సన్నిధికి రావాలి. నీ చిత్తమైతే ఇదిగో నా బంధువులు నిన్ను స్తుతించాలి నీ సన్నిధికి వచ్చి. నా మాటలు కాదండి, దేవుడి మీతో మాట్లాడు. నేను అల్లుడని ఈ పులిపీఠంలో దిగి నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక్క మాట కూడా గుర్తుండదు. నేను మీ దగ్గర ఏం దాచిపెట్టి చెప్పండి. పులిపీఠంలో దిగి బయటకు వచ్చిన తర్వాత ఏ ఒక్క దైవ సేవకుడు ప్రసంగం చేయలేడు. పులిపీఠం మీద ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని అభిషేకిస్తాడు. నేను నా ప్రజలతో మాట్లాడుతున్నాను. పేతురు సువార్త ప్రకటించడానికి వెనకడుగు వేశాడు, తోమా కూడా వేశాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళు, నేను ప్రకటిస్తాను, నువ్వు ఊరకనే అక్కడ నిలబడు, నేనే నా బిడ్డలతో నెలకొండ నిలబడ్డాడు. నిలబడి నేను చెప్పింది నా ప్రజలకు నువ్వు చెప్పు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత తను బయటకు వచ్చి అనుకుంటున్నాడు, నేనేనా మాట్లాడింది? నేనేనా అసలు మాట్లాడింది అని ఆశ్చర్యపోయాడు. మాట్లాడింది అతనా? తన పక్కన ఉన్న తన స్నేహితులు కూడా ఎప్పుడు మాట్లాడిన వాడు ఎంతసేపు ఎలా మాట్లాడాడని ఆశ్చర్యపోతున్నారు. ఓ పేతురు, నువ్వేనా మాట్లాడింది? నిజమేనా? పేతురు కూడా డౌట్. అప్పుడు మరలా దేవుడు పేతురుకు ఒక జ్ఞానం ఇచ్చాడు. నువ్వు కాదు, నేను అని నేను ప్రారంభించిన మొదటిలో ప్రభు నాతో చెప్పాడు. నేను మాట్లాడలేదు, నా ద్వారా దేవుడు తన ప్రజలకు ఉపమానమును అందించాడు. ఈ ద్వారా ప్రభువు లోకంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడారు. సువార్త ప్రకటించుట మంచిది. సువార్త వేరు, ఉపదేశం అందించడం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని ప్రభు చెప్పాడు కదా. చెప్పాడా లేదా? చెప్పాడు. మరి ఒక్క వ్యక్తికైనా సువార్త ప్రకటిస్తున్నావా? యేసు ప్రభు నిజ దేవుడమ్మా, యేసు ప్రభు సత్యవంతుడమ్మా, యేసు ప్రభు నమ్మితే నీ జీవితంలో మేలులు జరిగిద్దమ్మా అని ఒక్క వ్యక్తికైనా ప్రకటిస్తున్నారా? ప్రకటించాలి. ప్రకటించినప్పుడే మేలులు జరిగిద్ది. అక్కడ ప్రకటించినప్పుడే ఆ వ్యక్తి మారతాడు.
ప్రకటించకుండా ఏ ప్రభువా ఎంత చెప్పినా సరే నీ బిడ్డలు మారనే మారట్లేదు. అక్కడ నువ్వు పని చేస్తున్నావు, కానీ అక్కడ అగ్ని మండల, ఎక్కడ? పరలోకంలో. ఇక్కడ నువ్వు పని ప్రారంభించిన తదనంతరం పరలోకంలో అగ్ని మండాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి మారుతాడు. మాటలు గమనించండి. మొదటిగా దేవుడు మీ మీద జాలి పడతాడు, రెండవదిగా దేవుడు మిమ్మల్ని ఓదారుస్తాడు, మూడవదిగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, నాలుగవదిగా దేవుడు మీకు తోడై ఉంటానంటున్నాడు. ఇన్ని అవకాశాలు ఇస్తున్న దేవునికి ఏ విశ్వాసి అయినా, ఏ బిడ్డ అయినా చేయాల్సిన పని ఏంటి? సాష్టాంగపడి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. చెప్పలేదు. నీ కృపయే నాకు వరమయ్యా ఓ యేసయ్యా. నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. దేవుడి ప్రేమ మానవుని మీద, ఈ నరుడు వేరొక వ్యక్తిని ప్రేమించాలంటే ముందుగా దేవుని యొద్ద నుండి ప్రేమను పొందాలి. నా మాటలు ముగించడానికి నేను వస్తున్నాను. ఎలా ఉంది నీ జీవితం? ఒకసారి గుర్తుపెట్టుకో. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:8. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి ఆమేన్, హల్లెలూయా. ఎవరి సువార్త ప్రకారము? సువార్త ప్రకటిస్తుంది మేమే, కానీ మేలు చేస్తుంది ప్రభు. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో నుండి యేసుక్రీస్తు పుడతాడు. పౌలు యొక్క శిష్యుడు తిమోతి. తిమోతితో మాట్లాడుతున్నాడు. నా సువార్త ప్రకారమే దావీదు వంశంలో నుండి నజరేయుడైన క్రీస్తు ప్రభుల వారు పుట్టబోతున్నారు. నువ్వేమని చెప్పాలి తెలుసా? నేను ప్రకటించు సువార్త ద్వారా నీ కుటుంబంలో మేలు జరగాలి. జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు నీ మీద జాలి పడడానికి గల కారణము, నిన్ను ఓదార్చడానికి గల కారణము, నిన్ను స్వస్థపరచడానికి గల కారణము, నీ యందు నమ్మిక ఉంచడానికి గల కారణం ఒకటే. నువ్వు దేవుని సువార్తను నమ్మాలి. లోకంలో ఏ విధంగా ఉన్నావో ఆ అంశమును విడిచిపెట్టి పరలోకములో నుండి ప్రభువు దూత నీ మీద ప్రకాశించాలి. మొదటి అంశం ఏంటి? దేవుడు నీ మీద జాలి పడతాడు. 2, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. 3, దేవుడు నిన్ను ఓదారుస్తాడు. 4, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకసారి గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుగా. నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు నిన్ను ప్రేమించాలి, తన దయను జాలిని నీకు తోడై ఉండాలంటే నువ్వేం చేస్తున్నావు? గుర్తుపెట్టుకో. ప్రభువుకు ప్రీతి పాత్రుడవై బ్రతకటం నేర్చుకుంటే చాలా మంచిది. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు కదా భక్తుడు.
ప్రేమ ఉండాలి ముందు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం నీకున్నప్పుడు వేరొక వ్యక్తి నిన్ను ప్రేమిస్తాడు. నీకు ఆ గుణం లేనప్పుడు ఇంకో వ్యక్తి వచ్చి నిన్ను ఎలా ప్రేమిస్తాడు అనుకుంటారు? అసలు ప్రేమ అన్నిటికంటే పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఆకులు చేసుకున్నాం దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి ప్రేమ పాత్రుడుగా బ్రతకడం నేర్చుకో. ప్రార్థన చేసుకున్నామా? ప్రార్థన. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. బ్రదర్ బి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.